అమ్మో! చికెన్ కర్రీనా? నా వల్ల కాదు అనేవాళ్ళు కూడా సింపుల్‌గా చికెన్ కర్రీ చేసేస్తారు. ఎవరైనా సరే బ్యాచిలర్స్ అయినా సరే ఈజీగా చికెన్ కర్రీ చేసేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి చూసేయండి. ఫస్ట్ అయితే పాన్ పెట్టుకోండి. పెనం పెట్టేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి. ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ వేసి దాన్ని బాగా గోల్డెన్ కలర్‌లో వచ్చే వరకు వేయించండి. తర్వాత ఆనియన్ పేస్ట్. ఆనియన్ పేస్ట్ ఎలా ఉండాలి అంటే మళ్ళీ గోల్డెన్ కలర్‌లోకి వచ్చేసిన తర్వాత చెక్క, లవంగం పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ వేసిన తర్వాత ఇక్కడ నేను ఒక కేజీ చికెన్ అయితే వేస్తున్నా. మేమైతే మసాలా చాలా తక్కువ తింటాం కాబట్టి నేను 1 టేబుల్ స్పూనే వేసుకున్నా. మీరు కావాలనుకుంటే 1 ½ టేబుల్ స్పూన్ మీరు వేసుకోవచ్చు. చికెన్ కొంచెం బాయిల్ అయ్యి వాటర్ అంతా వెళ్ళిపోయాక సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలపండి. బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి వాటర్ అంతా వెళ్ళిపోయి వాటర్ అంతా బయటికొచ్చే వరకు అది హాఫ్ బాయిల్ అయ్యే వరకు చికెన్ సగం ఉడికేంత వరకు వేయించేసి అందులో వాటర్ వేయండి. కొన్ని వాటర్ ఒక లిటిల్ వాటర్ వేస్తే బాగా బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు చికెన్ అనేది ఆల్మోస్ట్ 85% బాయిల్ అయిపోయింది. ఇప్పుడు పసుపు వేసుకోండి. ఒక స్మాల్ టేబుల్ స్పూన్‌తో పసుపు వేసుకొని టమాటా పేస్ట్ వేసుకోండి. పేస్ట్ వేసుకొని బాయిల్ చేయండి. టమాటా అనేది బాయిల్ అయ్యేంత వరకు ఆల్రెడీ అది రెడ్ కలర్‌లో వచ్చేస్తుంది. ఎప్పుడైతే బాయిల్ అవుతుందో. సో, పచ్చి వాసన పొయ్యేంత వరకు వేయించండి. చూసారు అంతే. ఇప్పుడు మసాలాలన్నీ ఏసేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ కారం పొడి వేసేసుకోండి. మేము మసాలా తక్కువ తింటాం కాబట్టి కారం పొడి కూడా తక్కువ వేసుకున్నాం. అండ్ 1 టేబుల్ స్పూన్ మాత్రమే నేను ఇక్కడ ధనియాల పొడి వేసా. ఎందుకంటే 2 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకున్నాను కాబట్టి. తర్వాత నేను లాస్ట్‌లో వేసిన పొడి మాత్రం హోమ్ మేడ్ గరం మసాలా ఒక్క స్మాల్ టేబుల్ స్పూన్ వేసుకొని అన్నీ మిక్స్ చేసి ఈ కారం పొడులన్నీ పచ్చివాసన పోయే వరకు వేయించేసిన తర్వాత వాటర్ వేసుకోండి. తగినన్ని వాటర్ వేసుకోండి. లేదు మీకు గట్టిగా కావాలి అనుకుంటే కొన్ని వాటరే వేసుకోండి. ఓకే. ఇలా వేసేసుకొని తర్వాత రైస్‌లోకి కానీ చపాతీలోకి కానీ ఒక్కసారి చికెన్ వేసుకొని టేస్ట్ చేయండి. నిజంగానే సూపర్ ఉంటది. నాకైతే ఈ స్టైల్ అయితే చాలా ఇష్టం. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటది. నాకైతే ఈ కర్రీ అంటే చాలా ఇష్టం. మీరు కూడా ట్రై చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.